హాయ్ మిత్రమా, బైబుల్ భాష్యానికి స్వాగతం. గుర్తుంచుకోవలసినటువంటివి జీవితంలో అనేకమే ఉన్నాయి. చేసినటువంటి అవమానాలు, పెట్టినటువంటి బాధలు, వేసినటువంటి నిందలు, తప్పుడు ప్రచారాలు, నమ్మించి వెన్నుపోట్లు, మోసాలు, వెనక తీసినటువంటి గోతులు, ముందు పలికిన నీతులు. కాలం కదులుతుంది, గమనం ఆగిపోదని మీరెన్నడూ గ్రహించలేదు. ఈ కాలము కన్ను మూసి కూర్చోలేదు. కాలం కనిపెట్టింది, కాలం గమనించింది. మీరు కపటముతో పన్నినటువంటి ప్రతి పన్నాగం, క్రూరత్వముతో చేసినటువంటి ప్రతి క్రౌర్య కార్యం, కృత్రిమత్వముతో పలికినటువంటి ప్రతి మాట, అన్నింటికీ కాలం తన గుండెల్లో పదిలంగా దాచుకుంది. ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నిట్టూర్పు, ప్రతి ఆవేదన, ప్రతి అన్యాయం అన్నీ కాలపు లెక్కల్లో, పుటల్లో చెరిగిపోయినటువంటి అక్షరాలుగా నిలిచినాయి. అదే కాలం మీకు అదే లెక్కను అందచేస్తుంది. వడ్డీతో సహా వంచనతో కూడినటువంటి మీ కార్యఫలాన్ని, వాస్తవానికి దూరమైన మీ చేష్టలకు తగినటువంటి ప్రతిఫలాన్ని, మీ అహంకారానికి అద్దం పట్టేలా మీ దుశ్చర్యలకు తగినటువంటి దండనను తిరిగి మీకే చెందే రోజు శీఘ్రముగా వస్తుంది. అది దైవం, ధర్మం తలపెట్టినటువంటి తీర్పు. అది న్యాయము వెల్లడించినటువంటి నిర్ణయం. అది నీ కార్యము నీకు ప్రసాదించినటువంటి పర్యావసానం. ఆ రోజున నీ మోసాలకు మాటే ఉండదు, నీ ఆటలకు అంతు ఖచ్చితంగా ఉంటుంది. మీ దుష్కార్యాలకు దాగుడు మూతలు ఆగిపోతాయి. మిత్రమా, జ్ఞాపకం ఉంచుకో, చీకటి శాశ్వతం కాదు. నిజము నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. న్యాయము మంచు లాంటిది, కరిగి నీరై ప్రవహిస్తుంది. కాలం ఎవ్వరి కొరకు ఆగదు, కానీ తగిన వారికి శిక్షను తప్పక విధిస్తుంది. ఈ విషయమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా చాలా ప్రస్ఫుటంగా సెలవిస్తుంది. సంకీర్తన 7, వాడు గోతిని త్రవ్వి దానిని లోతు చేసెను, తాను చేసినటువంటి గుంటలోనే పడెను. వాని కష్టము వాని తల మీదికి వచ్చును, వాని అన్యాయము వాని నెత్తి మీద దిగును. ఇతరులకు హాని చేసినప్పుడు ఆ హాని తిరిగి వారికే చెందుతుంది. మేలును కోరు, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని కాంక్షించు. పైనున్న దేవుడు నిన్ను చల్లగా కాపాడతాడు. గాడ్ బ్లెస్.